హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఓటీటీలో మరీ అంత అదిరిపోయే మూవీస్ అయితే ఏం లేవు, కానీ ఉన్న వాటిలోనే మన ఆనిముత్యాలు ఏరుకోవాలి. సో అలా ఈ లిస్ట్ అయితే తయారు చేశా. మీరు తెలుగులో దొరికిన మూవీస్ చూడాలనుకుంటే ఈ లిస్ట్ ఆఫ్ మూవీస్ ని ట్రై చేయండి. అండ్ నెంబర్ 1 లో మెన్షన్ చేసిన మూవీ మాత్రం ఈ వీడియోకి సంబంధం లేదు, బట్ ఒక మంచి థ్రిల్లర్ కావాలనుకున్న వాళ్ళకి ఆ మూవీ కూడా ట్రై చేయొచ్చు. సో అదేంటో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ రోడ్ వే టు 1 lakh ని త్వరగా ముగించేద్దాం, కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీని రికమెండ్ చేస్తున్నానంటే కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు, బట్ ప్రెసెంట్ ఈ వీక్ ఓటీటీలో ఇలాంటి మూవీసే ఉన్నాయి మాక్సిమం. మరీ అంత తీసి పడేసే మూవీ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే కొంచెం రాడ్ లా ఉంటుంది. అసలు లాజిక్ లేని సీన్స్ తో బాగా ల్యాగ్ గా ఉండడం వల్ల కొంచెం బోర్ అయితే ఫీల్ అవుతారు సెకండ్ హాఫ్. మూవీ మాత్రం అన్ని మూవీస్ కి ఫ్రూట్ మిక్స్ లా ఉంటుంది. 1920లో శ్రీకాకుళంలో బంగారు గని ఒకటి దొరుకుతుంది. దానికి చాలా మంది ట్రైబల్స్ అయితే కాపలా ఉంటారు. అయితే ఆ గనిని బ్రిటిషర్స్ వాళ్ళని చంపి ఆ గోల్ ని స్వాధీనం అయితే చేసుకుంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది అక్కడి నుంచి అయితే తప్పించుకుని వేరే ప్లేస్ కి అయితే పారిపోతారు. అయితే ఇదే కాన్సెప్ట్ కి ప్రెసెంట్ లైవ్ లో అయితే డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్ అయిన సూరి చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్న కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. అయితే ముందు చెప్పిన కాన్సెప్ట్ కి ఈ కాన్సెప్ట్ కి ఏంటి సంబంధం, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసరికి ఫ్లాట్ గా కిందకి దిగిపోతుంది. కొన్ని సీన్స్ అయితే హైప్ నిస్తుంది అనుకున్న సీన్స్ కూడా ఫ్లాట్ గా వర్కౌట్ అవ్వడం, అండ్ తమ్ముడు అన్న సెంటిమెంట్స్ బాగా లాగ్ తీయడం, ఇలాంటి విషయాలు బాగా మైనస్ ఈ మూవీకి. బట్ ఆ గ్రాండియర్ విజన్ గానీ మంచి సినిమాటోగ్రఫీ గానీ ఈ మూవీకి అయితే ప్లస్ పాయింట్స్. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25 out of 5. పెర్ఫార్మెన్సెస్ వైజ్ గా అందరూ చించేశారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఆ సిన్సియర్ ఎఫర్ట్ కోసమైనా ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఇన్బా సిస్టర్ గిరిజాకి 10 ఏళ్ల నుంచి పిల్లలు పుట్టరు. అయితే ఈ పరిస్థితి వల్ల వాళ్ళ అత్తగారింట్లో తను ఎటువంటి ఇబ్బందులు పడుతుందో అందరూ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలరు. అయితే ఇదే టైంలో దేవుడి దయ వల్ల వాళ్ళకు ఒక బాబు అయితే పుడతాడు. ఇంకా చూసుకోండి, ఆ మావయ్య ఆనందానికి ఎటువంటి హద్దులు ఉండవు. సో ఇదంతా మావయ్య బేస్డ్ గా నడుస్తుంది కాబట్టి ఈ మూవీకి మామన్ అన్న పేరైతే పెట్టారు. ఈ ప్రపంచంలో అందరికన్నా తన మేనల్లుడంటే చాలా ప్రేమ పెంచుకుంటాడు తను, అలానే ఆ బాబు కూడా. కానీ ఇంత ప్రేమ వల్ల వాళ్ళ మధ్యకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ లో కూడా ఇన్బా తన మేనల్లుడు అండ్ సిస్టర్ తోనే ఉన్నాడా, అసలు ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఇలాంటి పాయింట్స్ మీద ఉంటుంది ఈ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్స్ తో మనం చాలా మూవీస్ అయితే చూసాం, కానీ ఎక్కువగా సెంటిమెంట్ సీన్స్ లాక్కుండా ఎక్కడికక్కడ తెగొట్టాడు డైరెక్టర్. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ అయితే మరీ సీరియల్ లా అనిపిస్తాయి. కాబట్టి ఇది ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా వర్కౌట్ అయ్యే మూవీ. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. అండ్ ఈ మూవీని ఓవరాల్ గా ఒక్కసారి అయితే చూడొచ్చు. మావయ్య అండ్ మేనల్లుడు వాళ్ళ మధ్య జరిగే సీన్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రెసెంట్ G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. 100కి డయల్ చేస్తే ఎటువంటి సర్వీస్ వస్తుందో అందరికీ తెలుసు. అలాంటిది మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామంటే నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మధుప్రియ అనే ఒక అమ్మాయి తను ఎవరికి చెప్పలేని ఒక రకమైన డిప్రెషన్ లో ఉంటుంది. అయితే దాన్ని తన బాయ్ ఫ్రెండ్ అయిన సమీర్ కనిపెట్టి నిలదీయగా ఆ విషయం మాత్రం తను అడగొద్దు అంటుంది సమీర్ ని. అయినా సమీర్ ఈ విషయం మీద టాపిక్ తెస్తూనే ఉంటాడు. అది తట్టుకోలేని మధుప్రియ చనిపోతుంది. అసలు మధుప్రియకి ఏమైంది, జస్ట్ ఒక్క క్వశ్చన్ వల్ల తను చనిపోయే డెసిషన్ ఎందుకు తీసుకుంది, అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలాంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేపెడతాడు IPS ట్రైనీ అయిన విక్రాంత్. సాగర్ ఒక పవర్ఫుల్ పోలీస్ మెన్ గా ఈ మూవీలో అయితే కనిపిస్తారు. చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ ద్వారా అందరికీ పరిచయమే. తను మంచి లుక్ లో పెర్ఫెక్ట్ గా ఆ పాత్రకైతే సింక్ అయ్యారు. ఇక మూవీ విషయానికి వస్తే ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. మరీ సూపర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు గానీ ఒక టైం పాస్ మూవీలా ఉంటుంది. ఒక 2 to 3 సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అలా అని ఏం వల్గర్ గా అయితే ఉండదు. ఇది మీకు ఓకే అనుకుంటే మాత్రమే ఫ్యామిలీతో అయితే ట్రై చేయండి. ఇలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్ మనం చాలా సార్లు చూసి ఉన్నా, ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. టెక్ బిలియనియర్ అయిన లాక్స్ లూథర్ కి సూపర్ మ్యాన్ అంటే నచ్చడు. అయితే కొన్ని ఫేక్ ఎలిగేషన్స్ కావాలని సూపర్ మ్యాన్ మీదకి తీసుకొస్తాడు. అండ్ జనాలు సూపర్ మ్యాన్ ని హేట్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తాడు. అయితే తన మీద ఎంత నెగిటివిటీ అయితే తీసుకురావాలో అంతా తెస్తాడు లాక్స్ లూథర్. అయితే ఇది జరగడానికి తను ఎటువంటి పబ్లిసిటీ అయితే తీసుకొచ్చాడు. ప్రెస్ రిపోర్టర్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు జనాల కోసం సూపర్ పవర్స్ యూస్ చేసే క్లార్క్ కెంట్ ఈ నెగిటివిటీని ఎలా తట్టుకున్నాడు, అండ్ దాని నుంచి బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ మిగిలిన సూపర్
సూపర్ మ్యాన్ మూవీస్ అంత సూపర్ కాకపోయినా బానే ఉంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వంటి మార్వెల్ మూవీస్ తో వచ్చి తన ప్రతి సినిమాలో ఒక కామిక్ టచ్ ఉండేలా చూసుకుంటాడు, లైక్ సూసైడ్ స్క్వాడ్. అండ్ ఇదే జేమ్స్ గన్ స్లిదర్ అనే ఒక పరమ చెత్త మూవీ కూడా తీసాడు అనుకోండి, అది బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అయితే ఈ మూవీ మాత్రం అదే కామిక్ టచ్ తో ఉంటుంది, విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. పిల్లలతో సరదాగా చూడొచ్చు ఈ మూవీ. తెలుగు డబ్డ్ కూడా బాగుంటుంది కాబట్టి సెకండ్ హాఫ్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. మార్వెల్ నుంచి చాలా కామిక్ బుక్స్ లో ఉండే క్యారెక్టర్స్ నుండి సూపర్ హీరోస్ గా మూవీస్ చేయడం, అలా మనం చాలా మూవీస్ అయితే చూస్తూ వచ్చాం. అయితే అవెంజర్స్ లేని టైంలో అమెరికాని కాపాడడానికి ఒక కొత్త గ్రూప్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ గ్రూప్ పేరు థండర్ బోల్ట్స్. ప్రజలని డార్క్ పవర్ తో నేడ్లా చేసే డార్క్ విజన్ బాబ్ ఎవరు, తన నుంచి ప్రజల్ని ఈ థండర్ బోల్ట్స్ ఎలా కాపాడారు, అసలు బాబ్ విజన్ ఏంటి, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ థండర్ బోల్ట్ మూవీ. మార్వెల్ మూవీస్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని థండర్ బోల్ట్ టీమ్ కింద ఫామ్ చేసి మళ్ళీ సేమ్ అవెంజర్ టైప్ ఆఫ్ ఫార్మేట్ ని స్టార్ట్ చేశారు. చూద్దాం మళ్ళీ ఎన్ని మూవీస్ వస్తాయో ఈ థండర్ బోల్ట్స్ తో. ఇంకా మూవీ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి, బ్యాడ్ గా అయితే ఏం ఫీల్ అవ్వరు. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఉండదు కానీ సెకండ్ హాఫ్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో బానే ఉంటుంది. ఒకటే కాన్సెప్ట్ తో నడిచి ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఉండడం వల్ల ఓకే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. వరల్డ్ వైడ్ మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మీకు నచ్చొచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఫైనల్ డెస్టినేషన్ లాంటి మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో ఏ మూవీ వచ్చినా వెంటనే వదిలిపెట్టకుండా చూసేస్తా, ఎందుకంటే మంచి టైం పాస్ గా ఉంటాయి. ప్రీవియస్ మూవీస్ లానే ఈ బ్లడ్ లైన్స్ కూడా బాగుంటుంది. ఒక పెద్ద ప్రమాదం నుండి స్టిఫానీ రేస్ గ్రాండ్మా అయిన క్యాంబెల్ చాలా మందిని అయితే కాపాడుతుంది. అయితే ఆ ప్రమాదం జరగకుండా కాపాడినందుకు విధి తన ఫ్యామిలీ మీదకి ఆ ప్రమాదాన్ని డైవర్ట్ చేసిందని స్ట్రాంగ్ గా నమ్మే క్యాంబెల్ తన ఫ్యామిలీకి ఈ విషయాన్ని కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఎవరు నమ్మరు. అయితే ఎప్పుడో జరిగిన ఈ విషయాలని ప్రెసెంట్ ఒక హాస్టల్లో ఉన్న రేస్ మళ్ళీ ఎందుకు బయటకు తీసుకొచ్చింది, అసలు ఎక్కడో హాస్టల్లో ఉన్న తను ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని వెతుక్కుంటూ వచ్చింది, అసలు ఏమైంది తెలియాలంటే ఈ మూవీని చూడాలి. మూవీ చూస్తున్నంత సేపు సూపర్ థ్రిల్లింగ్ గా హుక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ FD వెర్షన్స్ లో జనరల్ గా ఉండే ఆ చనిపోయే సీన్స్ మాత్రం ఘోరంగా ఉంటాయి. సో ఇది ఓకే అనుకుంటే చూడండి, మిగిలిన వాళ్ళైతే స్కిప్ చేయాలి. పిల్లలతో అండ్ పెద్దవాళ్ళతో అయితే అస్సలు చూడొద్దు, ఎందుకంటే చావులు అంత ఘోరంగా ఉంటాయి మరి. అండ్ ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. ఇప్పటి వరకు చెప్పిన మూవీస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ OTT. మరి అవి అంత సూపర్ కాదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం యూట్యూబ్ లో దొరికే ఒక మూవీని అయితే రికమెండ్ చేయబోతున్నా. ఆ మూవీ పేరు ఆర్తనాదం. నేను ఆల్రెడీ ఒకసారి 1 year బ్యాక్ అనుకుంటా ఈ మూవీని అయితే రికమెండ్ చేశా, కానీ అప్పుడు ఆ వీడియోకి అంత మంచి రీచ్ అయితే రాలేదు. సో చాలా మంది మిస్ అయి ఉంటారు కాబట్టి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని మళ్ళీ రికమెండ్ చేశా. అండ్ ఆ వీడియోలో రిమైనింగ్ మూవీస్ కూడా బాగుంటాయి. ఒకవేళ మిస్ అయి ఉంటే యూట్యూబ్ లో దొరికే మూవీస్ కాబట్టి ఇక్కడ ఐకార్డ్లు అయితే పెడుతున్నా, ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం మనం ఒక మూవీ టీమ్ తో అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఆ క్రూలో సడన్ గా మెయిన్ ఆర్టిస్ట్ అనుకున్న జ్యోతి అనే ఒక ఫీమేల్ లీడ్ ఆత్మహత్య అయితే చేసుకుంటుంది. అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎలా అసలు కిల్లర్ ని పట్టుకున్నాడు, అసలు జ్యోతికి ఏమైంది, ఇలాంటి విషయాలతో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా ఉంటుంది ఈ మూవీ. లాస్ట్ వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ 20 minutes అయితే కొంచెం ఓపిక పట్టాలి, తర్వాత నుంచి అసలు మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. హూ డన్ ఇట్ థ్రిల్లర్ లా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. మిస్ అయ్యి ఉంటే మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.